తెలుగు వెండితెరపై విలక్షణమైన నటులుగా విభిన్నమైన పాత్రలతో చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలిచిపోయారు అలనాటి గొప్ప నటులు. అలాంటి సీనియర్ మోస్ట్ నటుల గురించి మనం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు నేను మాట్లాడబోతున్నది అలాంటి ఇంకొక గొప్ప నటుడి గురించే. చిన్న వయసులోనే పెద్దరికాన్ని నెత్తిన వేసుకునే పాత్రల్లో నటించడం, ఓ అన్నగా, ఓ తండ్రిగా, ఓ మంత్రిగా, ఓ నెగిటివ్ షేడున్న విలన్గా, ఇలా రకరకాల పాత్రలు పోషించాలి అంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకి వయసులో చిన్నవాడే అయినప్పటికీ వాళ్ళకే తాతగా, తండ్రిగా, అన్నగా నటించి అలరించారు. ఇక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అవునండి, మీరే అనుకుంటున్నదే అక్షరాలా నిజం. నేను మాట్లాడబోతున్నది అలాంటి ఒకప్పటి గొప్ప నటుడు అయిన గుమ్మడి గారి గురించే. గుమ్మడి సినీ జీవితం గురించి, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియని ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన, గుమ్మడి గారి జీవితంలో ఏర్పడ్డ విషాదం. గుమ్మడి గారు చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన ఓ నటుడిగా రాణిస్తూనే మంచి గుర్తింపు. తెలుగు చిత్రసీమ రంగంలోనే తిరుగులేని నటుడిగా అలరించిన గుమ్మడి గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే, ఆయనకి 5 ఆడపిల్లలు, 2 కొడుకులు ఉన్నారు. 5 ఆడపిల్లలు ఉన్నా ఎప్పుడు ఆయన కొడుకులు అనేవారట, మీరు ఆడపిల్లల పక్షపాతే నాన్న అని. అలా కూతుళ్ళంటే ఆయనకి పంచప్రాణాలు. ఇక కొడుకులను కూడా అలానే చూసుకునేవారట. ఇంత పెద్ద సంతానం, పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ ఏనాడు కూడా తన పిల్లల్ని సినిమా రంగం వైపు తీసుకురావాలన్న ఆలోచనలు ఆయన ఉండేవారే కాదట. ఆయనకి సమయం దొరికినప్పుడల్లా పిల్లలకి ఎన్నో రకరకాల పుస్తకాలను తీసుకుని ఇచ్చి చదవండి అని చెప్పేవారట. అంతేకాని వాళ్ళని ఏనాడు సినిమా షూటింగ్లకు తీసుకువెళ్ళడం కానీ, సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి సినిమా రంగ ప్రయత్నం చేయొచ్చు అన్న ఆలోచనలు కూడా కలగనిచ్చేవారు కాదు. అలాంటి గుమ్మడి గారికి కూతుళ్ళంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, ఆయన 2 కూతుళ్ళు బయటికి వెళ్తే ఎక్కడ ఇబ్బంది పడతారో అని సొంత మేనల్లులనే ఇచ్చి పెళ్లి చేశారట. ఇక మిగతా 3 కూతుళ్ళకి కూడా సంబంధాలు వాళ్ళంతట వాళ్ళే వెతుక్కొని వచ్చి గుమ్మడి గారి కూతుళ్ళని అడిగి మరీ పెళ్లిళ్ళు చేసుకున్నారట. ఇక తన అల్లుళ్ళు ఏనాడు అల్లుళ్ళులా లేరని, తన 2 కొడుకుల మాదిరిగానే కొడుకుల్లాగా మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకునేవాళ్ళు అంటూ చెప్పుకొచ్చారు ఆయన రాసిన స్వగతంలో. ఇంకా ఆయన జీవిత విశేషాలను గురించి వెల్లడిస్తూ, ఆయన 75 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన జీవితంలో ఏర్పడ్డ సంఘటన ఆయన్ని ఎంతగానో కుంగదీసింది అంటూ ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్కి గుమ్మడి వెంకటేశ్వరరావు గారి కూతురు వెల్లడి చేసిన విషయం అందరినీ షాక్కి గురిచేసింది. తన 5 కూతులకి పెళ్లిళ్లు చేసేయడం, మనవళ్ళు మనవరాళ్లతో, కొడుకులు కోడళ్లతో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవారట. ఇక బాధ్యతలన్నీ తీరిపోయాయని ఆయన భార్యతో అంటూ, ఇక మనం కూడా హైదరాబాద్కి వెళ్ళిపోదాము, ఇక్కడి నుంచి సినిమా రంగం తరలి వెళ్ళింది కదా, ఏఎన్ఆర్ గారు మనల్ని పిలుస్తున్నారు, మనం వెళ్దాము అని అనుకొని ఆయనే సొంతంగా హైదరాబాద్లో ఓ ఇల్లు కూడా కట్టించుకున్నారట. అంతా బాగుంది, వెళ్ళాలి అనుకున్న సమయంలోనే ఆయన జీవితంలో ఏర్పడ్డ విషాదం ఆయన్ని పూర్తిగా కుంగతీసింది. అదేంటయా అంటే, అమెరికాలో ఉంటున్న గుమ్మడి గారి కూతురు అయిన ఉదయశ్రీ అనారోగ్యంతో లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం. గుమ్మడి గారి 5 కూతుళ్ళలో అమెరికాలో ఉండే ఉదయశ్రీ గారు లాస్ ఏంజల్స్ లో ఉండేవారట. ఆవిడ డాక్టర్ కూడా అట. ఆవిడ భర్త కూడా డాక్టర్ అవ్వడం విశేషం. అయితే ఆవిడ అనారోగ్యంతో బాధపడుతూ దాదాపు 1 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో గుమ్మడి గారు పూర్తిగా కుంగిపోయారట. ఆ బాధని భరించలేకపోయారట. ఆ బాధ ఎంతలా ఆయన్ని కుంగతీసిందో అందులో ఆయనకి కాస్తంత ఊరట కూడా కలిగించడం, లాస్ ఏంజల్స్లో ఆవిడ పేరు మీద ఉదయశ్రీ మెమోరియల్ని స్థాపించారట అక్కడ ఉండే తెలుగు వాళ్ళు. నా జీవితంలో ఏర్పడ్డ దురదృష్టకరమైన సంఘటన అదే అంటూ, ఆ సంఘటన నుంచి తేరుకోకముందే హైదరాబాద్కు తిరిగి వద్దాము అని అనుకుంటున్న సమయంలోనే తన చేదోడు వాదోడుగా తనతో జీవితాన్ని పంచుకున్న తన భార్య క్యాన్సర్తో బాధపడుతూ వెళ్లిపోయారట. గుమ్మడి గారి భార్య గారి పేరు లక్ష్మీ సరస్వతి. ఆవిడ ఆయనకి స్వయాన మేనకోడలు అవుతుందట. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ లోక జ్ఞానం చాలా ఉందని, తనకి బాగా సమయస్ఫూర్తి అని, ముందు చూపు ఎంతో ఉండేదని, తాను ఓ పక్క తీరికలేనన్ని సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలని, సంసారాన్ని తానే ఎంతో గుట్టుగా ఎంతో గొప్పగా తీసుకువచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఆయన రాసిన పుస్తకంలో. అంతేకాదు, పిల్లల గురించి ఆవిడే ముందు ఆలోచించి అన్ని ఆలోచనలు చేసి గుమ్మడి గారికి చెప్తూ ఉండేదట. అలా ప్రతి విషయంలోనూ తాను తీసుకున్న జాగ్రత్తల వల్లే చివరి రోజుల వరకు ఏ రోజు ఏ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలిగాను అంటూ గుమ్మడి గారు తన భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
తనతో జీవితాన్ని పంచుకున్న చేదోడు వాదోడుగా ఉండే ఆయన భార్య గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడి పోవడంతో గుమ్మడి గారిని పూర్తిగా కుంగదీసింది. ఇక పూర్తిగా ఒంటరివాడిని అయిపోయానన్న భావన ఆయన్ని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసిందట. ఆ బాధ తట్టుకోలేకనే చెన్నైలో ఉండలేక ఆయన కట్టుకున్న ఇంట్లో హైదరాబాద్కి ఒంటరిగా తిరిగి వచ్చేశారట. ఇక ఒంటరిగా తన తండ్రి ఇక్కడే ఉంటున్నారని తెలుసుకుని గుమ్మడి గారి కూతుళ్ళిద్దరూ తండ్రితోనే కలిసి ఉండేవారట. అదండి అసలు విషయం. అలా గుమ్మడి గారి జీవితంలో ఏర్పడ్డ విషాదం గురించి ఈ మధ్య కాలంలో ఆయన 4వ కూతురు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తండ్రి పడ్డ బాధ గురించి చెప్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.